ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్న వరుస ఘటనలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తేలా చేశాయి. ఒకప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితి మళ్లీ ఇప్పుడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద అజ్ఞాత వ్యక్తి కాన్వాపై దాడి చేయడం ఇప్పుడు రెండు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంగళగిరిలోని జనసేన కార్యాలయం మరియు క్యాంపు ప్రాంతంలో భద్రతా వలయాన్ని దాటుకుని ఒక వ్యక్తి లోపలికి చొరబడి రావడం సంచలనం సృష్టించింది. అతడు ఇనుప రాడ్డుతో కాన్వాయ్ వాహనాలపై దాడి చేసినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమై భద్రతా సిబ్బంది అతన్ని అదుపులో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో వాహనాలకు నష్టం జరిగినప్పటికీ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి కార్యాలయం వద్ద ఇలా చొరబడటం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేసింది. ఇక గతంలో నిర్వహించిన పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజోలు ప్రాంతంలో భారీగా జనసందోహం మధ్య పవన్ కళ్యాణ్ సభలో పాల్గొంటూ ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ముందుకు రావడానికి ప్రయత్నించినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని అడ్డుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పిందని అప్పట్లో అధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ఇది భద్రతా వైఫల్యమని విమర్శిస్తే మరికొందరు రాజకీయ కోణం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. సార్వత్రిక సభలు, ప్రజా కార్యక్రమాల్లో నాయకుల భద్రత ఎంత కీలకమో ఈ ఘటనలు మరోసారి గుర్తు చేశాయి. ముఖ్యంగా భారీగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాల్లో సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రోడ్ షోల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో రాళ్లు విసిరిన ఘటనలు చోటుకున్నాయి. జనసేన వర్గాలు దీన్ని లక్ష్యంగా చేసిన దాడిగా పేర్కొన్నారు. పోలీసులు కొన్ని చోట్ల కేసులు నమోదు చేశారు. కొన్ని రోడ్ షోల సమయంలో కాన్వాయ్ ను అడ్డుకోవడం, తోపులాటలు, వాహనాలపై దెబ్బలు కొట్టడం వంటి సంఘటనలు నమోదయ్యాయి. ఇవి పూర్తి స్థాయి దాడులుగా కాకపోయినా భద్రతా పరంగా సీరియస్ గా పరిగణించబడ్డాయి. మొత్తంగా చూస్తే క్యాంపు కార్యాలయం దాడి మరియు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దర్యాప్తు పూర్తి అయితేనే అసలు కారణాలు వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు భద్రతా అంశం మాత్రం ప్రధాన చర్చగానే ఉండబోతోంది.